బాబు గారు జపాన్ నుంచి రాగానే కొంతమంది మంత్రి పదవులు ఊడిపోతాయని రూమర్స్ వినబడుతున్నాయి. అప్పుడులో లోకేష్ బాబు చేయించిన సర్వేలో కూడా కొంతమంది మంత్రులు పనితీరు అస్సలు బాగోలేదని రిపోర్ట్ వచ్చింది. వాళ్ళందరినీ మార్చి వాళ్ళ స్థానంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల నుంచి కొంతమందిని మంత్రి పదవుల్లో జాయిన్ చేసే ఆలోచన ఉందంట. తీసేద్దాం అనుకున్న మంత్రుల్లో హోమ్ మినిస్టర్ చినరాజప్ప, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ్ రెడ్డి ఇలా 4-5 పేర్లు ఉన్నాయంట. వీళ్ళందరి పనితీరు మీద బాబు గారు అసహనంతో ఉన్నారంట. వాళ్ళ స్థానంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, గోరంట్ల బుచ్చి చౌదరి, గాలి ముద్దుకృష్ణ నాయుడు, పయ్యావులు కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు పరిశీలిస్తున్నారంట. వీళ్ళలో ఎవరో ముగ్గురికి వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయంట. అయితే ఈ మంత్రివర్గ కసరత్తు చేస్తున్నప్పుడు బాబు గారి అనుచరులు ఇంకా కొంతకాలం అయితే బాగుంటదని సలహా ఇచ్చారంట. ఇప్పుడే తీసేస్తే ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికే రాజధాని ఇష్యూ, ఓట్ ఫర్ నోట్ ఇష్యూ ఇలా అన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. మళ్ళీ అసమ్మతులు వేస్తే మంచిది కాదు అనే అభిప్రాయంలో ఉన్నారంట. అయితే చిన్నబాబు మాత్రం అతని మార్కు కేబినెట్ కావాలని పట్టుబడుతున్నాడని సమాచారం.